सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయినామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రజ్జిల్లాలి, ముత్యగాలు సాయి మహిమతో ముప్పిరి కొనాలి. సాయి పద రవలులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీతిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత దారులు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత దారుల్లో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించడమే మనం చేయవలసింది. శ్రీ బాబూజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై। చరిత్రము 17వ అధ్యాయం ప్రస్తావన చావలోచనం. కేవాడ్కంటూ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయం ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవం గురించి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్య కృత్యములు ధన్యములు, వారి పద్ధతులు చర్యలు వర్ణించినవి కానివి. కొన్ని సమయంలో ఎందు వారు బ్రహ్మానందంతో మహిమచేవారు, మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చు ఎట్టి సంబంధము లేనట్టు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోదరిగాను మిత్రులుగాను కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు. వారి సముద్రము వలె శాంతముగా కనుకగా ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము దూతులు కనుగరానిది. వర్ణనాతీతమైన వారిని నైజము పండింపగల వారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెల వలె చూసుకునేవారు. వారి శాశ్వత అస్కలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనం మరణించే వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకము భక్తితో వారి పాదములకు సేవ చేసడము కాక, వారిని సకల జీవకోటి ఎందు చూచడము కాక, వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించడము కాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమాత్మతో చావడి ఉత్సవంను వర్ణించుటకు మొదలెడను. చావడి ఉత్సవము బాగా సైనికులను ఇదివరకే వర్ణించింది. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండేది. మసీదుకు దగ్గరలోనే చావడి 2 రోజులతో ఉండేది. బాబా మహాసమాధి చెల్లి వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండేది. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ ఆర్తలు జరుపుకున్నది. బాబా కటాక్షం చేయి దీన్ని ఇప్పుడు వర్ణితుము. చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో కూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందము వెనక రథము, వైపు తులసి బృందావనము, ముందర బాబా, వీరి మధ్య భజన జరుగుతుండేను. భజన ఎందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరైన కాలముకు వచ్చింది. కొందరు తాళము, చెవటలు, మృదంగము, కంజీర, మద్దలను పట్టుకొని భజన చేయుచుండేవారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు నిట్టీలు సరిచేయుచుండేవి, కొందరు పల్లకిని అలంకరించుచుండేవి, కొందరు గద్దములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అనే కేకలు వెలుచుండేవి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండేవి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుణము శ్యామకరణ సజ్జితమై బయట నిల్చుండెను. అప్పుడు తాత్యా పాటలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాని శుభ్రంగా నిజమని చెప్పేవాడు. బాబా నిశ్చలముగా కూర్చునేవాడు. తాత్యా పాటలు వచ్చి బాబా చంకలో చేసి తాత్యా బాబాను మామ అని పిలిచేవాడు. నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కర్ని వేసుకొని చంకలో సటగా పెట్టుకొని చిరువును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయమును వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుతుంది. వెంబడ తాత్య శవతాల జల్లా బాబా వడిపై వేసేవారు. అటు వెంబడ బాబా తన కుడి పాదము పట్టణ వేలుతో దీనిలోని కట్టలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపమును ఆడిపి
చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యములు మ్రోగినవి. మతాబా, మందు సామాను అనేక రంగులు ప్రదర్శించు కాలివి. పురుషులు స్త్రీలు బాగా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసంతో నాట్యం ఆడుచుండిరి. కొందరు జెండాలను చేత పట్టుకొంచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ మహారాజుకి జయని కేకలు పెట్టుచుండిరి. బాబాకు ఇరుపక్కల చామరులు గౌరవలను పట్టుకొని విసురుచుండిరి. మార్గం అంతయు అడుగులకు మడుగులు వచ్చేవారు. వారిపై బాబా భక్తుల కేలుతలతో నచ్చడివారు. తాత్య ఎడమ చేతిని, మహల్ సాబరి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగు శిరస్సుపై చక్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావడికి పయనముచుండెను. బాబుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగురము శ్యామకర్ణ దారి చూపించుండెను. దాని వెనక పాడేవారు, భజన చేయువారు, వాయిద్యములు ధ్వనించువారు, భక్తుల సమూహము ఉండేది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశం బద్దలవుగా మారుతుండెను. ఈ మాదిరిక శోభాయాత్ర మసీదు మూల చేసేసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండేది. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి వచ్చి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. బాబా ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాలుడి వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేవారు. వారు ఎవరినో ఉంచినట్లా కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగించినప్పుడు బాబా తమ కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయంలో కాకా సాహెబ్ దీక్షితు ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళములో పువ్వులు గులాలు పొడిని తీసుకొని బాబాపై ఎక్కువసార్లు చదువుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వారి శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశం తోడను సౌందర్యం తోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా పొందుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందము భరించలేక మహర్షాపతి దేవత ఆవేశించిన వారి వలె నృత్యం చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఈ మాత్రము చెదరక ఉండేది. చేతితో లాంధ్ర పట్టుకొని తాత్యాపాటిలు బాబాకు ఎన్నో ప్రక్క నడుచుచుండెను. భక్త మహర్షాపతి గురువైపు నడుచుచు బాబా సెల్ల అంచును పట్టుకొంచున్నాడు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనది కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుంపూర్చుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుపక్కల నడుచుచుండేవారు. వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేస్తుండెను. ఈ దృశ్యము ఆ కాలము గడిచిపోయినది. ప్రస్తుతం కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిని. దానిని తెల్లని పైకప్పుతోనూ, నిలువుటద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వేలాడి కట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీస్ నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరగా తొలగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధంగా పూజించుచుండిరి. బాబా తలపై దురాయి కిరీటములు పెట్టి పువ్వుల మాలను వేసి మెడలో నగలను వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూచుచుండేవారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీర్చుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేయదని వారి భయము. వారి బాబా భక్తుల అంతరంగము గ్రహించి వారి కోరికలను లొంగి ఉండేవారు. వారు చేయి దానిని అభ్యంతర పెట్టువారు కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండిరి. నానా సాహెబు నిమోన్కరు గిరిన తిరుగుచు కుచ్చుల చక్రమును పట్టుకొనిచుండెను. బాపు సాహెబ్ జోగు ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి ఆర్ధపాద్యములు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలను ఇచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామళ్లతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చినుమును తయారు చేసి తాత్యకు ఇవ్వగా అదొక పిలుపు పిలిచి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పిలిచిన పిమ్మట భక్త మహర్షాకు ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమకు చినుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపస్పర్శలకు కాగవలసి వచ్చెను. కుమ్మరులు దాన్ని చొప్పుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అని బాబా ముందుకు హస్తస్పర్శకు నోచుకున్నది.
ఉన్నది. ఈ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చివారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యములకు అవతారమగుట చేత ఆ అలంకరణలను కానీ మర్యాదలను కానీ లెక్క పెట్టువారు కారు. భక్తుల ఎందుగల అనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొంచుండిరి. ఆఖరకు బాపు సాహిబ్ జోగు సర్వలాంఛనములతో హారతిని ఇచ్చువాడు. ఆరతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. ఆరతి మూసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇళ్లకు పోవుచుండిరి. చినుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేకగా బాబా ప్రేమతో అతనితో ఇట్లను, నన్ను కాపాడము, నీకు ఇష్టమున్నచో వెళ్ళము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము. అట్లనే చేయవచ్చు. తాత్య చావటి నుంచి గృహంలో పోవచ్చునేను. బాబా తన పొరుగును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించడము. ఈ అధ్యాయంను ముగించకముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవంలో నెట్టి అందించుకునేదను. 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ వస్తు శుభం భవతు.